వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మీ అందరికీ తెలిసినటువంటి పూరి జగన్నాథ స్వామి గురించి, ఆ దేవాలయంలో వంట ఎవరు చేస్తారు, వాళ్ళకి ఆ వంశం వాళ్ళకి ఆ పదవి ఎలా దక్కింది, ఆ వంశానికి శ్రీకృష్ణుడు ఎటువంటి కృపని చూపించారు, ఈ శ్రీకృష్ణుడి యొక్క లీలల గురించి మనము ఈ కథలో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న కథ అన్నమాట, దానికి సంబంధించినటువంటిది. బంధు మహంతి అనేటటువంటి ఒక పేద వ్యక్తి ఉన్నారనమాట. అతనికి భార్య, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. అయితే వాళ్ళకి కుటుంబం చాలా కష్టంగా గడుస్తూ ఉంటుందన్నమాట. చాలా పేదవాళ్ళు అనమాట. వర్షాలు లేక కరువుకి కటకాలకి బలైపోయి పాపం తినడానికి కూడా ఒక్క పూట కూడా వాళ్ళకి ఆహారం దక్కట్లేదన్నమాట. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే ఒడిశాలోని కటక్, బాలాసోర్ మధ్యలో ఉన్నటువంటి జూజ్పూర్లో ఉంటూ ఉంటారు. ఈ బంధు మహంతి పాపం అక్కడ భిక్షం ఎత్తుకొని ఆ వచ్చినటువంటి దాన్ని తన పిల్లలకి పెడుతూ, భార్యను తను ఏదో ఆకులు అలాలు తింటూ జీవితం గడుపుతూ ఉన్నారనమాట. పాపం భార్య ఈ కష్టాలన్నీ చూడలేక కండ తడబెట్టుకొని భర్తతో ఏడుస్తూ అనేదన్నమాట. అలా ఏడుస్తూ అన్నప్పుడల్లా మనం ఈ పిల్లల్ని ఎలా పెంచుతాము, వాళ్ళకి సరిగా కడుపు నిండా ఆహారం కూడా పెట్టలేకపోతున్నాము, ఏంటి ఈ దుస్థితి అని బాధపడుతూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు బంధు మహంతి ఏమంటాడంటే, ఏడవకు, నాకు పూరీ నగరంలో ఒక ధనవంతుడైనటువంటి స్నేహితుడున్నాడు, చాలా మంచివాడు, ఎవ్వరు ఏ సహాయం అడిగినా కూడా కాదు అనకుండా సహాయం చేస్తాడు, మనకు కూడా చేస్తాడులే అని చెప్పి అప్పుడప్పుడు అలా చెప్తూ ఓదారుస్తూ ఉండేవాడు. ఒకరోజు భార్య ఏం చేసిందంటే, మరి మనం మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన యొక్క దుస్థితిని చెప్పుకుందాము, ఇంకా ఆలస్యం చేస్తే మన పిల్లలు తిండి కూడా లేకోకుండా చనిపోతారేమో అని నాకు భయంగా ఉంది అని భర్తతో చెప్పిందనమాట. సరే అని చెప్పి ఆ మహంతి తన భార్యని పిల్లల్ని తీసుకొని పూరీ నగరానికి బయలుదేరారనమాట. అక్కడ నుండి వాళ్ళు 144 కిలోమీటర్ల దూరము అడవి మార్గంలో ప్రయాణించారనమాట, కాలినడకన. మరి ఆ రోజుల్లో మనకి రవాణా సౌకర్యాలు అవి ఇంతగా లేవు. ఒకవేళ ఏదన్నా బళ్ళు గిళ్ళు ఎడ్ల బండ్లు లాంటివి ఉన్నా కూడా ఆ దారి ఖర్చులకు కూడా వీళ్ళ దగ్గర ఏమీ లేదు. తినటానికే లేనప్పుడు దారి ఖర్చులు ఎక్కడి నుండి వస్తాయి? సరే, ఇది 1530వ సంవత్సరంలో జరిగిందనమాట. అప్పుడు వీళ్ళు 4 రోజులు కాలినడకతో ప్రయాణించి పూరీ నగరం చేరారు. ఆ నగరం చేరేటప్పటికి రాత్రి అయిపోయిందనమాట. రాత్రి అయిపోతే అప్పుడు మహంతి అంటాడు, ఈ టైంలో నా స్నేహితుడు నిద్రపోతూ ఉంటాడు, మరి వెళ్ళి లేపడం మంచిది కాదు, మనం ఉదయాన్నే ఇంటికి వెళ్దాం అని చెప్పేసి చెప్తే అలాగే అంది భార్య అన్నమాట. ఇప్పుడు పిల్లలకు తినడానికి ఏమీ లేదు, వాళ్ళు ఆకలికి ఏడుస్తూ ఉన్నారు అని చెప్పిందనమాట. అప్పుడు చూడు, మనం ఇప్పుడు పూరీ జగన్నాథుడి మందిర ప్రాంగణంలో ఉన్నాము, గుడి తలుపులు మూసేశారు, అయినా ఒకసారి ఆ తలుపుల్నే చూసి వద్దాం పద, దేవాలయానికి వెళ్దాం అని చెప్పేసి తన భార్య పిల్లల్ని తీసుకొని ఆ దేవాలయంలోకి వెళ్తాడనమాట. అప్పుడు ఆ దేవాలయంలో ఈ మహంతి ఏమని కోరుకున్నాడో చూడండి. ప్రభు, నేను నీ భక్తుడిని, నీవు తప్ప నాకెవ్వరూ కూడా దిక్కులేరు, నేను కటిక పేదవాడిని, నేను ఆకలితో ఉన్నాను, అయినా నాకేం బాధ లేదు, కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో అని చెప్పి నాకు చాలా భయంగా ఉంది. నేను ఇన్ని రోజులు కూడా నా భార్యకు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతను మనకు సహాయం చేస్తాడు అని చెప్తూ వస్తున్నాను, కానీ ఆమెకి తెలియదు ఏంటంటే నీవే ఆ స్నేహితుడు అని. ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు, ఏ సహాయం అందలేదు అనుకో, ఆమెకు నీవు ఉన్నావు అనేటటువంటి విశ్వాసం పోతుందన్నమాట. నేను అది భరించలేను. మరి నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్నటువంటి ఆమెను నిరాశపరచొద్దు.
నువ్వు ఉన్నావు, నీకు ఇదంతా కూడా చూస్తున్నావు, నీకు తెలుసు ఇది నా నమ్మకం. ఆ తర్వాత నువ్వేం చేస్తావు నీ ఇష్టం అని చెప్పేసి తన మనస్సులోనే ఆ భగవంతుడిని వేడుకున్నాడు. తర్వాత వచ్చేసి వాళ్ళు ఆ ఆలయ ప్రాంగణంలో కొండల్లో పెట్టినటువంటి నీరు ఉంటే అవి తాగు పడుకున్నారనమాట. మధ్యరాత్రి అయిపోయింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. బంధు మహంతి భార్య కళ్ళు మూసుకున్నది, కానీ నిద్ర పట్టలేదన్నమాట. పాపం ఆకలిగా ఉంది కదా. చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది. ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు. ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకున్నది. ఆయన వెళ్ళిపోయాడు. ఆమె బంధువుని పిల్లల్ని నిద్రలేపి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు అని చెప్పింది. నేను చెప్పాను కదా నా స్నేహితుడు చాలా మంచివాడు అని, అతనే పంపించుంటాడులే అని చెప్పన్నాడు బంధు. ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించినటువంటి ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం అంతా కూడా సంతోషంగా కడుపు నిండా తిన్నారు. ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారనమాట. ఇందరితో మన కథ పూర్తవలేదండి. ఇప్పుడే ఇంకా అసలే కథ స్టార్ట్ అవుతోంది. ఏంటంటే తెల్లవారింది. జగన్నాథ దేవాలయంలో అర్చకులు మందిరం తలుపులు తెరిచి స్వామి విగ్రహానికి నీళ్లతో అభిషేకించి తర్వాత అలంకరించబోతూ ఉంటే అక్కడ ఉండాల్సినటువంటి బంగారు పళ్ళెం లేదనమాట. నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది. ఇంతలో ఆలయంలో పనిచేసేటటువంటి ఒక వ్యక్తి బంధు దగ్గర బంగారు పళ్ళెం ఉండటాన్ని చూసి అధికారులకి చెప్పాడనమాట. వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధువుని పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. బంధు ఏమీ మాట్లాడటం లేదు. కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనస్సులోనే నేను దొంగను అని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీపై నాకున్నటువంటి నమ్మకం పోతుందా? నీవు ఉన్నావు, ఇదంతా చూస్తున్నావు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడనమాట. ఆ జగన్నాథుడైనటువంటి కృష్ణుడితో ఇలా అన్నాడనమాట. అతని భార్య మాత్రం ఏడ్చుకుంటూ ఏమందంటే, ఆయన కొట్టకండి, ఆయనకి ఏమీ తెలీదు. నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ పళ్ళెంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు, మేము దొంగలం కాదు అని అంటూ వాళ్ళని వేడుకుంటూ ఉందన్నమాట. బంధువుని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు కింద ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకొని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయింది. రాత్రి అయింది. పురీ నగర్లో ఉన్నటువంటి అప్పటి రాజు ప్రతాపరుద్రుడు అనమాట. ఆయనకి మధ్యరాత్రిలో ఒక కల వచ్చింది. అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతూ ఉంటే ఇక నీవు హాయిగా నిద్రపోతున్నావా? అతను నాకు నిజమైనటువంటి భక్తుడు, అతను నిరపరాధి, అతనికి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే అని ఆ ప్రతాపరుద్రుడికి కల్లో స్పష్టంగా చెప్పారనమాట. ఆయన కాక ఇంకెవరు చెప్పి ఉంటారు? ఆయనే ఈ జగన్నాథ స్వామి అనమాట. ఆ క్షణమే ఆ రాజైనటువంటి ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు. బంధు భార్య గురించి అక్కడి వారు రాజుకు చెప్పారు. వాణ్ణి అక్కడికి తీసుకురండి అని చెప్పి స్వయంగా ప్రతాపరుద్రుడు రాజే జైలు గదికి వెళ్ళి తాళాలు తీయించాడు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి పని అక్కడున్న వాడిని దిగ్భ్రాంతికి గురి చేసిందనమాట. ఒడిశా మహారాజు ఆయన ప్రతాపరుద్రుడు బంధు మహంతి కాళ్లకు సాష్టాంగ ప్రణామం చేశాడు. అంతేకాదు అక్కడికక్కడే బంధు మహంతిని పూరి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటగాడిగా నియమించాడు. అదొక్కటే కాదు, బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్ళుగా శాశ్వత హక్కులు కల్పించాడు. ఇప్పటికీ కూడా బంధు మహంతి కుటుంబమే జగన్నాథ దేవాలయంలో వంట పనిని నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. చూసారా ఈ శ్రీకృష్ణుని యొక్క లీలలు?